భారతదేశపు గవర్నమెంట్ ఆయన పేరు మీద ఒక పోస్టల్ స్టాంప్ను కూడా విడుదల చేశారు. జాగ్రత్తగా ఒక పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేశారు ఆయన పేరు మీద. ఆయన ఎంత పెద్దవాడయ్యాడంటే ఆయన అసలు చెప్పులు కుట్టుకునేవాడు, చెప్పులు కుట్టుకునేవాడు. కానీ ఎంత పెద్దవాడయ్యాడంటే కలకత్తా మహానగరం దగ్గర పెద్ద యూనివర్సిటీ కట్టాడు. దాని పేరు సెరంపూర్ యూనివర్సిటీ. ఎంత పెద్దవాడయ్యాడంటే ప్రపంచం ఆయనకి ఇచ్చిన బిరుదు ఏంటో తెలుసా? ఆధునిక ప్రపంచ స్వార్థికుడు అని బిరుదించారు. ఏమని బిరుదించారు? ఆధునిక ప్రపంచ స్వార్థికుడు అని బిరుదించారు. వీటన్నిటికీ కారణాలు ఏంటో చెప్పేదా? జస్ట్ టూ వర్డ్స్ చెప్తారు. நம்ம மெட்ராஸ் போனீங்க பார்க்கணும். மெட்ராஸ் பையன் மெட்ராஸ் போனீங்க பார்க்கணும். உட்கார் వినండి. లండన్ దేశంలో పుట్టాడు ఆయన. ఎక్కడ పుట్టాడు? వాళ్ళు చిన్న వయసులోనే హిస్టరీ అంటే చాలా ఇష్టం. చిన్న వయసులోని ఖగోళ శాస్త్రం అంటే చాలా ఇష్టం. అయితే జాగ్రత్తగా వినాలి. ఇంత గొప్పవాడు ఎట్లా అయ్యారంటే 3 విషయాలు చెప్తాను. 3 మాటలు నేను క్లోజ్ చేస్తాను. 3 మాటలు చెప్పి క్లోజ్ చేస్తాను. మొదటి వర్డ్ ఏంటంటే వాళ్ళ మమ్మీ డాడీ చాలా భయభక్తులతో పెంచారు. వాళ్ళ మమ్మీ డాడీకి లోబడి చక్కగా చర్చికి వెళ్ళేవాడు, చక్కగా స్కూల్కి వెళ్ళేవాడు, చక్కగా చదువుకునేవాడు. సో చాలా భయభక్తులతో పెరిగాడు అబ్బాయి. ఎలా పెరిగాడన్నా చెప్పండి, ఎలా పెరిగాడు? చాలా భయభక్తులతో పెరిగాడు. నెంబర్ 1. నెంబర్ 2 రెండోది చెప్తున్నా, చాలా సాహసం చేసేవాడు. ఏం చేసేవాడు? తన లైఫ్లో జరిగిన ఒక స్టోరీ చెప్తానండి. ఎంత సాహసం చేసేవాడంటే చిన్న వయసులో, మీలాంటి వయసులో ఒక పక్షి గూడు ఖాళీగా కనబడింది చెట్టు మీద. ఆ చెట్టు ఎక్కేసాడు. ఆ గూడు తీసుకోవాలని జారి పడిపోయాడు. ఒక 1 నెల రోజులు బెడ్లో ఉన్నాడు. 1 నెల రోజులు అయిన తర్వాత మళ్ళా వచ్చి ఆ చెట్టు చూశాడు. ఆ చెట్టు మీద ఖాళీ గూడు అలాగే ఉంది. అరే జారి పడిపోయేది అని అనుకోకుండా మరలా సాహసం చేసి చెట్టు ఎక్కి ఆ గూడు తెచ్చుకున్నాడు. అంటే తాను అనుకున్నది సాధించడానికి సాహసించేవాడు. ఒకటేమో భక్తితో పెరిగాడు, రెండేమో సాహసించాడు. 3వ విషయం చెప్పినట్టు చేస్తాడు. 3వది, ఒకటి పట్టుకున్నాడంటే దాన్ని సంపాదించేదాకా విడిచిపెట్టాడు. ఆయన పేరు విలియం కేరీ. ఏ పేరు? విలియం కేరీ. 1761వ సంవత్సరం ఆగస్టు 17వ తారీఖున పుట్టాడు. ఇప్పుడు జాగ్రత్త వినాలి. అంత గొప్పవాడు అవడానికి 3 కారణాలు అన్నా. నెంబర్ 1, భయభక్తులు కలిగిన జీవితం. వినండి జాగ్రత్తగా, మళ్ళా విశ్వాసం ఎందుకని భయభక్తులు కలిగిన జీవితం. నెంబర్ 2, సాహసవంతమైన జీవితం. నెంబర్ 3 పట్టుదల గల జీవితం. ఏముంటుంది అతనికి? పట్టుదల కాదు, పట్టుదల గల జీవితం. మరి మీ జీవితాల్లో కూడా మీ జీవితాల్లో కూడా దేవుని మీద భయభక్తులు కలిగిన జీవితం మీకు కావాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడు. నీ కొరకు పెట్టాడు. నువ్వు పాపం చేసుకున్నావు,
నువ్వు తప్పు చేస్తున్నావని, నీ పాపం నిన్ను పాడు చేస్తుందని యేసయ్య నీ కొరకు కూడా ప్రాణం పెట్టాడు. ఎక్కడ పెట్టాడు తెలుసా? సిలువలో పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? సిలువలు ఎలా పెట్టాడు తెలుసా? ఆయన సిలువ వేసే ముందు తలలో ముళ్ళ కిరీటం పెట్టారు. ఏం పెట్టారు? ముళ్ళు గుచ్చుకుంటే బాగా నొప్పా లేదా? చాలా నొప్పి కదా. ముళ్ళు కిరీటం పెట్టించుకున్నాడు. చేతులు ఏం కొట్టారు తెలుసా? చీలలు కుట్టారు. ఏం కొట్టారు? చీలలు కుట్టారు. కాళ్ళలో ఏం కొట్టారు తెలుసా? చీలలు కుట్టారు. నన్ను వీపుని ఏం చేస్తారు తెలుసా? కొరడాలతో కుట్టారు. కొరడా అంటే ఇలా 5 ముళ్ళుతో, ఎముకలతో తయారు చేసిన ముళ్ళు ఇలా ఉంటాయి. దాని వెనకాల తోలు దట్టి కట్టి వీపు మీద కొడుతుంటే వీపు గుచ్చుకుని కండ చీల్చుకొచ్చింది. అంత శ్రమ పడ్డాడు యేసయ్య నీ కొరకు. చాలా దెబ్బలు తిన్నాడు యేసయ్య నీ కొరకు. దేనికి తెలుసా? మిమ్మల్ని అందరినీ నావికులుగా చేయాలి. మిమ్మల్ని అందరినీ ఆ యేసు ప్రభు మీద మీరు భక్తి కలిగితే మీరు విలియం కేరీ లాగా చాలా గొప్పవాళ్ళు అవ్వాలని ఉందా లేదా? గొప్పవాళ్ళు అవ్వాలని ఉందా లేదా? ఉందా లేదా? అలాగైతే నెంబర్ 1, యేసయ్య మీద భక్తి కలిగిన జీవితం మీకు కావాలి. మరి యేసయ్య మీద భక్తి ఉంచుతారా? రైట్. యేసయ్య మీద భక్తి ఉంచుతారా లేదా? చెప్పాలి. యేసయ్య మీద భక్తి ఉందా లేదా? రెండోది ఏం చేసేవాడు తెలుసా? ఏం చేసేవాడు అని చెప్పాను. రెండోది చెప్పాలి నన్ను మరకలు సాహసం అంటే జాగ్రత్తగా అన్నారా? సాహసం అంటే ఏంటంటే చక్కగా, ఇప్పుడు మీకు క్రికెట్ అంటే చాలా ఇష్టం కదా. టీవీలో క్రికెట్ వస్తుంటే క్రికెట్ మానేసి మందిరానికి వచ్చేవాడు. క్రికెట్ మానేసి ఏం చేసేవాడు? మందిరానికి వచ్చేవాడు. ఇప్పుడు దాన్ని ఏమంటారంటే సాహసం. క్రికెట్ అంటే చాలా ఇష్టం. తాను మందిరానికి వెళ్ళేటప్పుడే చక్కని క్రికెట్ మ్యాచ్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు? మ్యాచ్ మానేసి ఎక్కడికి వచ్చాడు? మందిరానికి వచ్చాడు. దాన్ని ఏమంటారు? సాహసం. మరి నీ జీవితంలో కూడా నానా వినాలి. దేవుని మందిరానికి డబ్బులు పడుతుంది. నీ జీవితంలో కూడా దేవుని మందిరానికి వెళ్ళటం నేర్చుకోవాలి. నేర్చుకుంటారా లేదా? ఎందుకంటే దావీదు అనే రాజు ఒక మాట చెప్పాడు, నేను దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు అన్నాడు. వినపడుతుందా? నేను అర్థమవుతుందా నేను చెప్పేది? రైట్. నెంబర్ 1, విలియం కేరీ లైఫ్లో ఏముండేది? వెరీ గుడ్. మరి మీకుంటుందా? కావాలా వద్దా? ఎవరి ద్వారా వస్తుంది అది? ఎవరి ద్వారా వస్తుంది? రెండవది ఏముంది? విలియం కేరీ. మరి మీరు కూడా సాహసం చేయాలంటే ఏం చేయాలి? మరి దేవుని మందిరానికి. మూడోది ఏముంది ఆయనలో? పట్టుదల అంటే చెప్పేదా? మమ్మీ డాడీ వాడు స్కూల్కి పంపించారనుకో, పట్టుదల కలిగి చదవాలి. మమ్మీ డాడీ నువ్వు డాక్టర్ అవ్వాలని చెప్పారనుకో, పట్టుదల కలిగి చదవాలి. ఇంజనీర్ అవ్వాలన్నారనుకో, పట్టుదల కలిగి చదవాలి. ఇవన్నీ కూడా ఎవరిస్తారు అంటే యేసయ్య ఇస్తారు. ఎవరిస్తారు చెప్పండి? ఎవరిస్తారు? మీ హృదయం యేసయ్యకి ఇవ్వగలిగితే, మీ హృదయం యేసయ్యకి ఇవ్వగలిగితే, మీ హృదయం యేసయ్యకి ఇచ్చి యేసయ్య దగ్గర ప్రార్థన చేయడం నేర్చుకుంటే ఏమవుతారు? మీరు ప్రార్థన చేస్తున్న ఏమయ్యారు? చెప్పాలి. ఏమయ్యారు? నాయకులయ్యారు కదా. మరి ఎంతమందికి నాయకులు అవ్వాలని చేయొద్దు? ఎంతమందికి నాయకులు అవ్వాలి? నాయకులు అవ్వాలన్న వాళ్ళందరూ మోకరించండి. నాయకులు అవ్వాలనుకున్న వాళ్ళందరూ మోకరించండి. వాళ్ళిద్దరూ ఈ సంవత్సరం నీళ్ళు అందరూ మోకరించుదాం. అది వెనకాల అన్న పేరు రాస్తున్నాడు జాన్సన్ అన్న. ఎవరెవరికి కూల్ డ్రింక్ ఇవ్వకూడదు. మీ రంగులు రాసేస్తున్నారు, 15 రంగులు రాస్తున్నారు. నేను లీడర్ అవ్వాలి, నాయకుడు అవ్వాలి, నా హృదయాన్ని యేసయ్యకి ఇస్తాను అనేవాళ్ళు కనిపిస్తుంది. మహిమ మోకరించారు. ప్రార్థన అంటే ఏంటి? కూర్చుంటారు.
ప్రార్థన ఏంటి? మోకాళ్ళు మోకాళ్ళు నిలువు మోకాళ్ళు నిలువు మోకాళ్ళు. వీళ్ళందరూ కింద పడుకుని నిద్రపోతున్నాం. నిలువు మోకాళ్ళు నిలువు మోకాళ్ళు నిలువు మోకాళ్ళు. హేమంత్ అయ్యవాడు ఉంటాయి. నిలువు మోకాళ్ళు అయ్యా, నిలువు మోకాళ్ళు వేసేలాగా నా ప్రార్థన. మా బిడ్డలు కూడా ఉన్నతులు అవడానికి సహాయం చేయండి. తిరిగి రేపు దినాన నీ సన్నిధిలో కలుసుకోవడానికి సహాయం చేయండి. బిడ్డలు ఇంటికి వెళుతున్నప్పుడు క్షేమకరంగా ఇంటికి తీసుకువెళ్ళండి. ఈ దినం జరిగించిన ఈ చక్కని కూడికను బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ, రేపు జరగబోయే 2వ రోజు చిల్డ్రన్ సమ్మర్ స్పెషల్ ఎంతో క్రమంగా, మర్యాదగా, ఘనంగా, దీవెనకరంగా జరగడానికి సహాయం చేయండి. తిరిగి ఇంకా అనేక పిల్లలు గ్యాదర్ కావడానికి సహాయం చేయండి. టీచర్స్ని దీవించండి, వాలంటీర్స్ని దీవించండి. వీళ్ళకి చక్కని ఆహారాన్ని పెట్టడానికి ప్రయాసపడుతున్న సిస్టర్స్ని దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి యొక్క దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. కూర్చొని కూల్ డ్రింక్లు ఇస్తారు.